ఓకే. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో 2024 సంవత్సరం మరి యొక్క శుక్రవార దినాన్ని దేవుడు మనకు ఈ డిసెంబర్ మాసంలో అనుగ్రహించాడు. అందుని బట్టి యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుడు ప్రభువారు మనల్ని ఈ 2024 సంవత్సరం అంతట్లో కూడా మనల్ని కాపాడుతూ మనల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు కదా. కాబట్టి ఈ సంవత్సరంలో కొన్ని దినాలే ఉన్నాయి. ఇందులో మనం ఈరోజు ప్రార్థన కోసం వచ్చాం, ప్రార్థించడానికి కోసం. యేసుక్రీస్తు ప్రభుతో కొన్ని విషయాలు చెప్పుకోవడానికి, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం. అందులో భాగంగా ఈరోజు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాలు. అంటావా? నీవు పోయి శూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించేదను. అటివలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారంగా జరిగించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చేసినటువంటి మేలులను బట్టి వందనాలు స్తోత్రాలు. మా అందరితో మాట్లాడమని, మీకు మయంకరంగా జీవించడానికి కావాల్సినటువంటి కృపను, శక్తిని, బలం దయచేయమని వేడుకొచ్చున్నాం. జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభా, మీరు మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని ప్రభా మరి దర్శించి మాకు కావాల్సినటువంటి మంచి వాక్యాలు, లేఖనాలు మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేరు మొర్దెకై గురించి మనం దేవుని వాక్యములో చూస్తా ఉన్నాం. ఇక్కడ వీరికి ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చిందంటే, ఈ యూదా జనాలను చంపాలని రాజు యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై ఏం చేశాడంటే, బట్టలు దించుకొని, బూడిద రాసుకొని, గోనె బట్ట కట్టుకొని ఆయన వీధుల్లో తిరుగుతా ఉన్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడు. పోయి కూర్చొని అందరు చూస్తా ఉన్నారు, యూదులు కూడా చూస్తా ఉన్నారు. ఏమో జరగబోతా ఉంది, ఏమో జరగబోతుంది. దేవుడు యూదా జనాంగాన్ని రక్షించడానికి, వారిని ప్రేమించి వారిని ఏ విధంగా విమోచించాలనే ఉద్దేశంతో దేవుడు ముందుగానే ప్రణాళికను చేసి పెట్టాడు. కాబట్టి ఆ ప్రణాళికలో మనం అందరం ఉన్నాం. వీళ్ళు కూడా, యూదా జనాలు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం. యూదా జనాంగము చనిపోవాలని హామాను అనేటటువంటి ఒక వ్యక్తి, యూదా జాతికి విరోధమైనటువంటి వ్యక్తి, దేవుని బిడ్డలను చంపాలనేటటువంటి ఒక ఆలోచనతో రాజు యొక్క ఆజ్ఞను ఆయన సృష్టించాడు. ఒక అధికారాన్ని, పత్రాన్ని తీసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి మొర్దెకై బాధతో ఉన్నాడు. ఈ విషయం చేరవేయడానికి ఆయన ఎందుకు అంత దీనంగా, ఘోరంగా తయారైపోయినాడు అనే విషయము ఆ నోట ఈ నోట పడి రాణిగారి నోటికి వచ్చింది. ఆమె ఆలోచనకు వచ్చింది, ఎందుకు మొర్దెకై అలా ఉన్నాడు, ఎందుకు గొనెబట్ట కట్టుకున్నాడు, ఎందుకు అలా తయారైపోయాడంటే ఆయన వివరంగా రాణిగారి దగ్గర ఉండేటటువంటి షెండుల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాడు. ఇలా కొన్ని రోజుల లోపల యూదా జనాంగాన్ని అంతటిని నాశనం చేయాలని రాజు యొక్క ఆజ్ఞ ఉంది. కాబట్టి దాన్ని మార్చడం ఎవరితో కాదు, రాజుతో మాత్రమే అవుతుంది అనే విషయము తెలియజేస్తాడు. అప్పుడు ఆమె ఏమి ఊరికే ఉండదు. అంటే నీకు రానివి కాబట్టి హాయిగా మంచి భోజనము, మంచి వస్త్రాలు, మంచి ఆహారం తింటా ఉన్నావు, నీకేమి ఇబ్బంది లేదు అనేటటువంటి విషయము ఆ మొర్దెకై గారు మాట్లాడతారు. మాట్లాడితే ఆమె కూడా ఏమంటుందంటే, నా జనుల కోసము నేను ఈ రోజు కోసమే
ఇక్కడికి వచ్చానేమో అనేటటువంటి విషయాన్ని మొర్దుకై చెప్తాడు. అయ్యా అమ్మ, నీవు జనాలను రక్షించడం కోసమే దేవుడు నిన్ను రాణిగా చేశాడేమో, ఇది సమయం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా తడువు చేయక ఏదో ఒక నిర్ణయం తీసుకో అని ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎస్తేరు మాత్రం ఆమె నెగ్లెక్ట్ గా లేదు, రాణిగా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, ఆ జనాన్ని మర్చిపోలేదు. ఐశ్వర్యం వచ్చింది, ఆనందం వచ్చింది, మహారాణి అయింది, ఐశ్వర్యోసు యొక్క సంస్థానానికి మహారాణిగా ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ ఏమాత్రం గర్వం లేకుండా, ఏమాత్రము అహంకారం, మోసం, లేకపోతే రకరకాలైనటువంటి ఇది వస్తాయి కదా, జనాలకు పదవి రాగానే, డబ్బులు రాగానే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు జనాలను మర్చిపోతారు, అంటే బంధువులను మర్చిపోతారు. కానీ ఎస్తేర్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూదా జనాంగాన్ని మర్చిపోలేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నేనేం మర్చిపోలేదు ఎవరిని, కాబట్టి నేను ఏం చేస్తాను అని చెప్పేసి ఆమె ఒక ఆజ్ఞను పాస్ చేస్తా ఉంది. నేను 3 దినాలు ఏం చేయాలంట, వీళ్ళంతా మొర్దుకైతో ఇట్లా అని చెప్పమని చెప్తా ఉంది. నీవు పోయి గాషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసము ఉందుము. చూడండి ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు మరి ఈ సంవత్సరం మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నామో, కష్టాలు వచ్చాయి ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాం, కష్టాలు ఇబ్బందులు వచ్చాయి ఎన్నిసార్లు వ్యక్తిగతంగా ప్రార్థించాం. జనాలు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారనే విషయం తెలియగానే ఆమె కూడా, ఆమెనే కాదు ఆమె పనికత్తెలు కూడా ఉపవాసంలోనికి వెళ్తా ఉన్నారు. 3 రోజుల ఉపవాస ప్రార్థన, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక నిర్ణయాన్ని ఎవరి దగ్గర తీసుకుంటుంది అమ్మా? దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. మేము శక్తి లేని వాళ్ళము, మేము అనాథలము, దిక్కులేని దరిద్రులము, బానిసలుగా వచ్చాము, మాకు పవర్ లేదు, అధికారం లేదు, మా శత్రువు మాకంటే మించినటువంటి శక్తి కలిగిన వాడు అనే విషయాన్ని అన్నిటిని కూడా ఆమె నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి చెప్తా ఉంది. ఈ ఉపవాస ప్రార్థనలో దేవునితో మాట్లాడుతా ఉంది, విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉంది. ఎలాగైనా సరే నా జనాన్ని రక్షించుకోవాలి, ఎలాగైనా సరే రాజాజ్ఞను దాన్ని ఏం చేయాలా, మళ్ళీ స్టాప్ చేయాలా. జీవో వచ్చేసింది, దాన్ని స్టాప్ చేయాలంటే ఎవరైతే జీవో ఇచ్చారో వాళ్ళు మాత్రమే స్టాప్ చేయాలి, కానీ వేరే వాళ్ళు స్టాప్ చేయడం కుదరదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధి దగ్గర అడుగుతా ఉంది, దేవా నువ్వు నన్ను రక్షించావు, నీ ధర్మశాస్త్రాన్ని నాకు తెలుసు, మోసే చెప్పినటువంటి ధర్మశాస్త్రము ద్వారా నేను చిన్నప్పటి నుంచి పెరిగా. ఈ బిడ్డ చూడండి చిన్నప్పటి నుంచే దైవభక్తిలో పెరుగుతా ఉందంటే, పెరగడానికి అవకాశాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో చూడండి ఎస్తేరు మహారాణికి. ఆమె ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది, ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదండి, దేవుని మాటను మీరలేదు, దేవునికి ఇష్టంగా జీవిస్తూనే ఉంది, దేవుని మాటలను నెమరు వేసుకుంటూనే ఉంది. కానీ పినతండ్రి అయినటువంటి మొర్దుకై చిన్న ఆయన అవుతాడు. ఈయన ఏ విధంగా అయితే ఆమెకు చెప్తూ వచ్చాడో వాటన్నిటిని కూడా ఆమె చేస్తూ వచ్చింది. అమ్మా, నువ్వు రాజు దగ్గర యూదులని ఎప్పుడు కూడా చెప్పకు, చెప్తే ఏమన్నా అయిపోతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని చెప్పకుండా ఉండాలని రాణిగారికి మొర్దుకై ఆయన అంతకుముందు చెప్పేటప్పుడు ఆ వివాహానికి ముందుగా చెప్పాడు. అవన్నిటిని ఆమె మనసులో ఉంచుకొని ఎవ్వరికి తెలియకుండా ఉంది, ఎవరో తెలియదు. కానీ పరిస్థితులు గడ్డుగా వచ్చాయి. ఇప్పుడు ఆమె విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారు? మహారాణి అయినటువంటి ఎస్తేరు ఆమె 3 రోజులు ఉపవాసం ఉంది. ఆమెనే కాదు, ఆమె పనికత్తెలు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. మనం కుటుంబంగా ఉపవాసం ఉండి ఎన్ని రోజులైంది? కుటుంబంగా ప్రార్థించి ఎన్ని రోజులైంది? వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ఎన్ని రోజులైంది? ఎన్ని
గంటలు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం? ఎన్ని గంటలు దేవుని స్తుతిస్తా ఉన్నాం? ఎంతగా మనం ఫలించలేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. కానీ దాంట్లో మొదటిది ఏంటంటే దేవునితో మాట్లాడకపోవడం, ప్రార్థన చేసుకోకపోవడం, దేవుణ్ణి అడగపోవడం. పి అంటే ప్రే అని మనం ప్రేయర్ చేస్తాం కదా. పి అంటే ప్రేజ్. దేవుణ్ణి ఎన్నిసార్లు స్తుతించాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో రిపెంట్ అయ్యాం, తప్పు చేసి ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాం. ఆర్ అంటే రిపెంట్. ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగాం? హౌ మెనీ టైమ్స్ వీ ఆస్క్ ద గాడ్, నాకు ఫలానా కావాలని, లేకపోతే నేను దేవుని పరిచర్యలో ఇలాగ ఉండాలని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగామా? ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, అది నా ఫ్యామిలీ ఇది కావాలి, నా పిల్లలు ఇది కావాలి, నాకు సంతానం కావాలి, బంగారు కావాలి, ఇల్లు కావాలి, వస్త్రాలు కావాలి, కార్లు కావాలి, ఇదే అడుగుతూ వచ్చామా? ఎప్పుడైనా ప్రభా నేను ఈ ఊరి కోసం, ఈ ఊర్లో కొంతమందినైనా కానీ రక్షించడానికి సహాయం చేయదేవా అని ఎప్పుడన్నా అడిగామా? ఆస్క్. దేవుని అడిగితే ఇస్తానని చెప్పాడు. ఏం అడుగుతా ఉన్నాం? తుచ్చమైనటువంటి కోరికలను అడుగుతా ఉన్నామా? దేవునికి ఇష్టమైనటువంటి కోరికలను మనం అడుగుతూ ఉన్నామా? మన అవసరత కోసం అడుగుతాము కొన్ని విషయాలు. మనం ఏంటంటే చిన్నపిల్లల మాదిరి కదా. చిన్నపిల్లలు తల్లి దగ్గర ఆ చాక్లెట్, ఈ చాక్లెట్లు, అవి ఇవి అన్ని కొనిచ్చుకుంటారు కదా. అలాగే మనం కూడా దేవుని దగ్గర అన్ని అడుగుతాం. మనకి ఏవేవి అవసరమో, ఏవేవి మేలో అవన్నీ కూడా ఆయన మనకు సమకూరుస్తూనే ఉంటాడు. మనకు తెలియదు ఆ విషయం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉంటే ఫలించే వాళ్ళంగా ఉంటాం. మనం ప్రార్థన, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఫలించరు. కొంతమంది ఫలిస్తూ ఉంటారు కానీ ప్రార్థన చేయరు. మనం చూస్తాం కదా లోకంలో. అబ్బా వాళ్ళు అస్సలు వాళ్ళకి ఏం కొదవనే లేదే, మేము ప్రార్థన చేసుకుంటాం, మాకు అన్ని కొదవగా ఉన్నాయి. వాళ్ళు అసలు ప్రార్థన చేసుకోరు, వాళ్ళకి అన్ని ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలు మీకు కనబడతా ఉంటాయి లోకంలో. నిజమే కాబోలు. కానీ దేవుని బిడ్డగా ఉన్నటువంటి మీరు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం, వేచి ఉండడం, దేవుని కోసం, దేవుని ఆన్సర్ కోసం వేచి ఉండడం. ఎస్తేరు మహారాణి, ఆమె రాజు కోసము వేచి ఉంది. ఈ అధ్యాయంలో ఆమె మాట్లాడుతుంది, నేను 30 రోజులు అయింది రాజుగారిని కలవక. అయితే పర్మిషన్ లేకుండా రాజుగారి ఇంటి దగ్గరికి పోయినారనుకోండి, రాజుగారి రూమ్ లోకి వెళ్తే గాన ఆయన రాజదండం వారి వైపు చూపించకపోతే వారు చంపబడాలనేటటువంటి ఆజ్ఞ ఉన్నది. అయినప్పటికీ నేను నశించినా నశిస్తాను, కానీ నా జనుల కోసం నేను ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే అని 17వ వచనంలో మాట్లాడుతుంది. 16 చివరిలో మాట్లాడుతుంది, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినను నశించదను, నేను నశించినను. అంటే ఆమె చనిపోయినా కానీ పర్వాలేదు, కానీ ఎవరు రక్షించబడాలంట? ఆమె జనాలు రక్షించబడాల. చాలా మందికి కృతజ్ఞత లేదు, దేవుని యొక్క మేలులను బట్టి కృతజ్ఞత లేదు, భయం లేదు, భక్తి లేదు. కానీ ఈమె ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన ఉంది, ధైర్యంగా ప్రార్థన చేస్తా ఉంది దేవుని దగ్గర, నాకు ఖచ్చితంగా ఇది ఇస్తాడని. ఆమె ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రార్థన చేస్తాను, ప్రభా నువ్వు నాకేమైనా చేయి కానీ నా జనాన్ని విడిపించు అని ప్రార్థన చేస్తుంది. ఆమె సమస్యను తెలుసుకొని ప్రార్థన చేస్తాం. మనం చాలా సార్లు సమస్య ఒకటే ఉంటే ఇంకో దాని గురించి ప్రార్థన చేస్తాం. ఏ సందర్భంలో ఏం చేయాలో అనే కామన్ సెన్స్ చాలా మందికి ఉన్నట్ల. దేవుని బిడ్డలారా, దేవుని కోసం జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం ఎంతగా ప్రయాసపడతా ఉన్నాం? ఏ సమస్యల గురించి ఆయన దగ్గర అడుగుతా ఉన్నాం? మన కోసమేనా, లేకపోతే ఈ జనాల కోసం, రక్షణ లేని వారి కోసం, రక్షణలో ఉండి పడిపోయిన వారి కోసం మనం దేవుని అడుగుతా ఉన్నాం? ఇక్కడ చనిపోతారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎస్తేరు ఎంతో భారంతో, వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది. మళ్ళా తర్వాత రాజు సన్నిధికి వచ్చి చాలా వినయంతో ప్రార్థిస్తుంది, అయ్యా నా జనాలు ఇలా చంపబడాలని ఆజ్ఞ ఉంది, వాళ్ళు, నేను నా జనాలు చనిపోతాముగా అని అంటే
అంటే ఈ ఆజ్ఞను ఇచ్చింది ఎవరు అనేటటువంటి విషయాన్ని రాజుగారు మళ్ళా మిగతా అధ్యాయాలు అడిగితే, ఇదిగో ఈ హామాను అని చెప్తే, అప్పుడు రాజు మహా ఉగ్రుడై కోపిష్టై ఆయనను ఏదైనా చేస్తాడేమో అని అక్కడి నుంచి భోజన పంక్తి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన బయటకు పోయి మళ్ళీ వచ్చేస్తే, ఈయన హామాను ఎస్తేరు దగ్గర ఏదైనా సహాయం కోరి క్షమించమని అడుగుదామని ఆమె దగ్గర ఉంటే ఆమె మంచం మీద పడిపోతాడు. రాజుగారు అది చూసి, అయ్యో, నా మందిరంలోనే, అంటే రాజుగారి ఆ రాణిగారి గృహంలో ఇంటిలోనే ఇలా బలాత్కారం చేస్తున్నాడా అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, సంహరించండి అంటే ఆయన దగ్గర సేవకులు, ఈయన ఇంటి దగ్గర 50 మూరల ఎత్తు ఉరికొయ్య ఒకటి పాతినాడు రాజుగారు, అక్కడ ఈయనను ఉరి తీస్తామని చెప్పేసి ఆయన ఉరి తీస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, భక్తితో భయంతో చేసినటువంటి ప్రార్థన దేవునికి వినపడింది. దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నేను ప్రార్థన కోసం వచ్చాం కదా, మరి మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాం, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థించాం. చాలా మంది ఉపవాసం ఎలా ఉంటున్నారంటే, బాగా తిని అరగపోతే ఈరోజు ఉపవాసం ఉంటాం అనుకుంటారు. అది తప్పండి. ఉపవాసం అన్నటువంటిది కడుపు మార్చుకోవడం ఒక పద్ధతి అయినప్పటికీ మనసును మార్చుకోవాలి. మనసులో ఉన్న కోరికలను అన్నిటిని ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, వాటిని వదిలిపెట్టాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. మనస్సుకు ఉపవాసం ఉందా? ఎందుకు మనం ఉపవాసం అంటే, ఈ శరీరానికి కోరికలన్నీ తగ్గించుకొని అప్పుడు ఒక కుదుటుగా కూర్చోవడానికి, శరీరాన్ని లోపరుచుకోవడానికి ఉపవాసం చేస్తాం. మరి ఈ 2024లో ఎన్నిసార్లు ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తాం, ఎన్నిసార్లు సంఘంతో కలిసి ప్రార్థించాం, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా సంఘంలో ఉండి ప్రార్థన చేస్తాం. ఎస్తేరు చిన్న అమ్మాయి ఒక మంచి మెంటర్షిప్ లో మంచి గైడ్ దగ్గర ఉండి, ఎలా చూడండి మొర్దుకై ఎంత చక్కగా పెంచాడు. మనకు మెంటర్స్ మనకంటే ఇంట్లో చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళ మాటలు మనం వింటున్నామా? అయ్యా ఇది చెయ్యి, అమ్మా ఇది చెయ్యి, ఇలా చేయండి అని దేవుని జ్ఞానంతో చెప్పే దైవజనులు దైవజనురాలు లోకంలో చాలా మంది ఉన్నారు. వారి మాటలు మనం వింటా ఉన్నామా? ఎప్పుడైతే వినకపోతామో అప్పుడు సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఇక్కడ ఎస్తేరు మొర్దుకై మాట విని, రాజుగారు ఎస్తేరు మాటను గౌరవించడానికి ముందుగా కొన్ని సంఘటనలు జరిగాయి. కొంతమంది షండులు వాళ్ళు ఏం చేశారంటే రాజుగారిని చంపాలనే ప్రయత్నం చేశారు. ఈ విషయం మొర్దుకై తెలిసినప్పుడు మహారాణి ద్వారా అహష్వేరోజు రాజుగారికి తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు వారిని చంపేస్తాడు రాజు. కానీ మొర్దుకై చేసినటువంటి మంచి పనికి ఏమైనా బహుమానం కానీ ఏదైనా ఇచ్చామా అని ఆయన ఈ విందుకు ముందు ఏమైనా చేశామా అని ఆ దేవుడు ఆయన హృదయంలో కలవరాన్ని పుట్టిస్తాడు. 6వ అధ్యాయము 1వ వచనంలో, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయిస్తాడు. అక్కడ నా కోసం మేలు చేయడానికి వచ్చిన వానికి మనం ఏమైనా మేలు చేశామంటే ఏం చేయలేదు. వాడే మొర్దుకై. ఎవరు మొర్దుకై? దిక్కులేనివాడు, బానిస, పనికిరానోడు, గుర్తింపు లేనోడు, కానీ నా ప్రాణాన్ని కాపాడినాడు కదా, వాడికి ఉపకారం ఏమైనా చేద్దాము, వాడిని హెచ్చిస్తామని చెప్పేసి రాజు వస్త్రాలు, కిరీటము, గుర్రము ఊరేగించాల ఊరంతా అని ఆయన ఆజ్ఞిస్తాడు. అంటే దేవునికి లోబడితే నిన్ను ఊరేగిస్తాడు. దేవునితో ప్రార్థనలో ఉంటే నిన్ను హెచ్చించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎస్తేరు ఎంతో చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. మనం ఈ ఈ ఈ 2024లో ఈ జూమ్ మీటింగ్ లో మనం ఉపవాసం ఉండలేదు. 2025లోనైనా కానీ కనీసం నెలలో ఒక్కసారైనా కానీ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాల. ఏదో అన్నం అరగనప్పుడు ఉపవాసం చేద్దాం, లేకపోతే ఆకలి కానప్పుడు ఉపవాసం చేద్దాం అనేటటువంటి ఆలోచన మానుకొని, ఉపవాసం అంటే దేవుని కోసం ప్రత్యేకించుకోవడం, దేవుని సన్నిధిలో కూర్చొని మాట్లాడుకోవడం, వీటిని చేస్తూ దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఆయన సన్నిధిలో వేచి ఉన్నాడు మొర్దుకై. ఆయనను హెచ్చించాడు రాజుగారు. ఆయన సన్నిధిలో
రాజుగారి సన్నిధికి వచ్చింది, పర్మిషన్ లేకుండా వచ్చింది. కానీ పర్మిషన్ లేకుండా వస్తే చంపేయాలి. కానీ రాజుగారి కటాక్షము చూడండి, అన్ని ప్రణాళిక చొప్పున దేవుడు చేస్తూ వచ్చాడు. ఆయన మీద కుట్ర జరిగిన విషయం మొర్దుకై తెలియడం, మొర్దుకై ఆ విషయాన్ని రాజుగారికి చేరవేయడం, రాణిగారికి చేరివేసి రాణిగారి ద్వారా రాజుగారికి డైరెక్ట్ గా మొర్దుకై కాకుండా చూడండి ఎలా వాడుకుంటున్నాడో. ఎస్తేరును గనపరచడానికి దేవుడు ఇలా వాడుకుంటా ఉన్నాడు. ఎస్తేరు దేవుని దృష్టిలో గనురాలు, నీతిమంతురాలు, భక్తిపరురాలు, ప్రార్థన పరురాలు, భర్తకు లోబడేటటువంటి స్త్రీ, ఆయనను గౌరవించేటటువంటి స్త్రీ. కానీ ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే దేవుడు ఆమె పట్ల ఏం చేశాడు? కరుణా కటాక్షాన్ని ఉంచాడు. అప్పుడు రాజుగారు ఆమె వైపు దండం చూపిస్తే ఆమె బతికిపోయినట్టు, లేకపోతే చంపేయాల్సిందే. ఆజ్ఞ అయి ఉన్నది, రాజుగారి ఆజ్ఞ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేరు ప్రార్థనను దేవుడు విన్నాడు, తద్వారా యూదా జనాన్ని రక్షించాడు. నా ప్రార్థన విని ఎంతమందిని రక్షణలోకి నడిపించాము, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాము. మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.